అన్నిటికంటే ఘోరాతి ఘోరమైనటువంటి విషయం ఏంటంటే జై శ్రీరామ్ అన్నారంట ఆ కొట్టడానికి వచ్చిన వాళ్ళు. అంటే పెద్ద లెంత్గా ఏం మాట్లాడలేదండి. వాళ్ళు మాట్లాడిన మాట జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు. అంటే జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు కొడుతున్నప్పుడు, అంతకుమించి ఏం మాట్లాడలేదు. ఈ సిగ్గుమాలిన బతుక్కి, ఈ నీతిమాలిన బతుక్కి నిజంగా ఇలాంటి వాళ్ళు పాతాళానికి పోతారు, దేవుడు ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టడు అనడానికి నిదర్శనం అన్నమాట జరిగినటువంటి సంఘటన. వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే జై శ్రీరామ్ అన్నారంట కొడుతున్నప్పుడు. ఇతగాడితో పాటు మరో వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు. అతను కూడా అడిగాడు, నిన్న అన్నాళ్ళు ఏదో జై శ్రీరామ్ అన్నారంట కదా అని అడిగాడు. అతను కూడా ముందు వీడియో పెట్టేసి అడావిడి చేశాడు. వీళ్ళందరూ మణిపూర్ డబ్బులు తినేసిన బ్యాచ్ వీళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, మణిపూర్ క్రైస్తవులకు సాయం చేస్తామని చెప్పి తోడు దొంగలు బోలెడంత డబ్బు క్రిస్టియానిటీలో వసూలు చేసి దానికి లెక్క పత్రం లేకుండా అన్ని ఆధారాలతో కొంతమంది బయట పెట్టినా కూడా దానికి సమాధానం ఇవ్వకుండా, ఇది నా యథార్థతను నిరూపించుకోకుండా సేవకుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి మణిపూర్కి సాయం చేస్తామని చెప్పి డబ్బులు తినేసి తోడు దొంగలు అన్నమాట.